ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో నిందితుడు జాసిర్ బిలాల్ అలియాస్ డానిష్ కు కస్టడీ విధించింది పాటియాల హౌస్ కోర్టు. 10 రోజుల పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితుడు డానిష్ ను విచారించనున్నారు ఎన్ఐఏ అధికారులు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన పేలుడులో 15 మంది మృతి చెందగా అనేక మందికి గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీతో డానిష్ కు సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారిస్తున్నారు అధికారులు. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో డానిష్ ను అరెస్ట్ చేశారు అధికారులు. మరింత సమాచారం శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, ఢిల్లీ బ్లాస్ట్ కేసులో నిందితుడు జాసిర్ బిలాల్ అలియాస్ డానిష్ కస్టడీపై అప్డేట్స్ ఏంటి? డానిష్ ని కాశ్మీర్లో ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు 10 రోజుల పాటు ఎన్ఐఏకు కస్టడీనిస్తూ ఆదేశాలు జారీ చేసింది. డానిష్ జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ చేసినప్పటికీ అతను అనంతనాగ్లోని కాజీ ఖండ్కు సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఇతనికి ఉమర్ నబీతో కీలక సంబంధాలుగా తెలుస్తోంది. ఇతను ప్రధానంగా టెక్నికల్ సపోర్ట్, ఈ కార్ బాంబు బ్లాస్ట్కు సంబంధించి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దానికోసం ఇతను ఉమర్ నబీతో అనేక మార్లు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సాంకేతికంగా ఇతను ఈ కార్ బాంబ్ బ్లాస్టులు చేయడంలో అతనికి పరిజ్ఞానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇతను డ్రోన్స్ని మాడిఫై చేసి వాటిని రాకెట్ లాగా దాడి చేసేందుకు ఇతను టెక్నికల్ సపోర్ట్ ఇస్తాడని తెలుస్తోంది. ఈ ఉగ్రదాడుల్లో ఇతను కీలకంగా ఉంటాడని కూడా ఎన్ఐఏ ఇప్పటికే తన ఎంక్వైరీలో వెల్లడించింది. దాంతోపాటు ఈ కార్లో అమర్చినటువంటి బాంబులను క్యారీ చేయడానికి అంటే దాన్ని తీసుకువెళ్ళడానికి ఇతను ఒక ప్లానింగ్ ఇస్తూ ఉంటాడని కూడా ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. దీంతో ఇప్పుడు ఇతన్ని కస్టడీకి తీసుకోవడం, ఉమర్ నబీతో కీలకంగా టచ్లో ఉండి అతనితో ఈ ఉగ్రదాడికి ప్లాన్ చేసినటువంటి డానిష్ను ఎన్ఐఏ అరెస్ట్ చేయడంతో కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 10 రోజుల పాటు ఇతని ఎన్ఐఏ తమ కస్టడీకి తీసుకొని విచారించనుంది. దీంట్లో అసలు ఈ దాడుల వెనుక ఎవరున్నారు, కుట్రలో ఎవరెవరు భాగమయ్యారు, ఇతర ఉగ్రవాద సంస్థలు ఏవేవి భాగస్వామ్యం అయ్యి ఇప్పటికే ఎన్ఐఏకి సంబంధించి కొన్ని జైషే మహమ్మద్ కానీ లేకపోతే ఇతర ఉగ్ర సంస్థలకు సంబంధించి లింకులు ఉన్నట్టుగా ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించింది. దాంతోపాటు ఈ ఎవరైతే ఇప్పుడు వైట్ కాలర్ ఏదైతే చేశారో, ఈ ఉగ్రదాడి చేశారో వాళ్ళందరి వెనుక ఎవరున్నారు, ఈ వైట్ కోట్ టెర్రరిజం వెనుక ఎవరెవరు ఉండి దీన్ని ప్లాన్ చేసి అటాక్ చేయించారనే అంశానికి సంబంధించి కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంది. మరోవైపు D6 పేరుతో వీళ్ళు ఒక కోడ్ పెట్టుకొని 6 నగరాల్లో ఈ దాడులకు ప్లాన్ చేసినట్టు ఇప్పటికే ఎన్ఐఏ వెల్లడించిన నేపథ్యంలో ఆ నగరాల్లో ఎక్కడెక్కడ దాడులు చేయాలని భావించారు, దానికోసం ఎక్కడి నుంచి పేలుడు పదార్థాలు సేకరించారు, దాంతోపాటు ఈ బ్లాస్ట్లకు సంబంధించి ఎవరు కీలక సూత్రధారిగా ఉన్నారు, బాంబులను తయారు చేయడంలో వీళ్ళు ఏమైనా ఇంపోర్ట్ చేసుకున్నారు లేకపోతే ఇక్కడే స్థానికంగా తయారు చేసుకున్నారు, ఒకవేళ పక్కన ఉన్నటువంటి దేశాల నుంచి కనుక తీసుకొచ్చుంటే ఎక్కడి నుంచి ఇది వచ్చింది, ఎట్లా ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయ్యిందనే అంశాలకు సంబంధించి కూడా కీలక ఆధారాలు వెల్లడే అవకాశం ఉంది. దాంతోపాటు ఆర్థికంగా వీళ్ళకు ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఎక్కడి నుంచి నిధుల సేకరణ జరిగిందనే అంశానికి సంబంధించి కూడా ఇతని నుంచి కీలక ఆధారాలు రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే సాంకేతిక అంశాలకు సంబంధించి పూర్తి డాటా అంతా కూడా ఇతని దగ్గర నేపథ్యంలో ఇతని నుంచి ఫోన్లు, అదేవిధంగా ల్యాప్టాప్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నటువంటి ఎన్ఐఏ అధికారులు వాటి ఆధారంగా ఇప్పుడు డానిష్ను విచారించబోతున్నారు. 10 రోజుల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా కీలక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు నిన్న ఆల్రెడీ మనకు తెలుసు రషీద్ అలీని కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అతన్ని కూడా కోర్టులో ప్రవేశపెట్టగా 10 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. ఇప్పుడు రషీద్ అలీ సంబంధించి కూడా కీలకంగా అతని నుంచి సమాచారం రాబట్టే అవకాశం ఉంది. అతన్ని కూడా 10 రోజుల పాటు విచారించే అవకాశం ఎన్ఐఏకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో అతని దగ్గర నుంచి కూడా పూర్తి సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఉమర్ నబీతోని కీలకంగా సంబంధాలు తెలుస్తోంది. బ్లాస్ట్కు ముందు వరకు కూడా వీళ్ళతోని టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే డానిష్ సాంకేతికంగా అతను సపోర్ట్ చేస్తే ఇతను ఏదైతే ఈ ఐఈడీలు ఉన్నాయో దానికి అంటే అమ్మోనియం నైట్రేట్కు సంబంధించినటువంటి దాంట్లో TATP కలిపి దాన్ని తయారు చేయడంలో ఇతను సహకారం అందించినట్టుగా రషీద్ అలీ సహకారం అందించినట్టుగా ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించింది కాబట్టి అతన్ని కూడా అరెస్ట్ చేసింది. అతని నుంచి కూడా కీలక సమాచారం రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్ఐఏ ఈ కేసులో దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా ఆధారాలు సేకరించడం కానీ అరెస్టులు చేయడం కానీ కీలకంగా వ్యవహరిస్తుంది. ఉగ్ర లింకులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తూ వాళ్ళను ఒకవేళ నిజంగా ఈ ఘటనతో సంబంధం ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తోంది. వాళ్ళ నుంచి కీలక ఆధారాలు లభించి చివరికి ఈ ఉగ్రదాడి వెనుక ఉన్నటువంటి వ్యక్తులను ఎన్ఐఏ అరెస్ట్ చేస్తుందనేటువంటి అంశం మీద అయితే డిస్కషన్ జరుగుతోంది అపర్ణ.